ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏం చెప్తున్నాడంటే, రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే మేము లిస్ట్ అవుట్ చేసినాం. అంటే గ్రామ సభల్లో గ్రామ పంచాయతీలకు పంపించినాం. ఆ పేర్లు మాత్రమే చదవడం జరిగింది. వాటిని ఇంకా ఫైనల్ చేయలే. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల పేర్లను ఇంకా మేము ఖరారు చేయలే. అంటే ఇంకా ఫిల్టర్ చేస్తారంట. అంటే ఇంకా సర్వే ఇంకా చేపడతారన్నట్టు. ఇప్పుడు మొదటి నుండి ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ తూతూ మంత్రమైనటువంటి సర్వేలే. జనాలను పిచ్చోళ్ళను అంటే ఆగం చేయడానికి ఒక స్కెచ్ చేసినట్టుగా ఉంది ఇది. ఇంకా సర్వే పూర్తి కాలేదని చెప్తుండు బట్టి విక్రమార్క. అంటే మరి ఇంకా ఎన్ని రోజులు సర్వే, ఇంకా ఎన్ని రోజులు అప్లికేషన్స్ ఇచ్చుకుంటా పోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు? ఎన్ని రోజులు వాళ్ళ పని మీద ధ్యాస పక్కన పెట్టేసి, కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి మీ ఇందిరమ్మ ఇళ్ళ కోసం, మీ రేషన్ కార్డుల కోసం ఆలోచిస్తూ ఉండాలి. మరి వస్తుందా రాదా, ఏం జరుగుతుంది? కొంతమంది ఇండ్లు కట్టుకోవడానికి అయ్యో మన రేవంత్ రెడ్డి మన ప్రభుత్వము ఎక్కడ ఇల్లు ఇస్తుందో అని భయానికి ఇండ్లు కట్టుకునేటోళ్ళు కూడా ఆపిరు. ఎందుకంటే ప్రభుత్వము ఇస్తా అన్నటువంటి 5 లక్షలు ఇస్తే మేము పెట్టుకునేటువంటి డబ్బులు కలిపి మొత్తం ఇల్లు మంచిగా కట్టుకుందాం అనేటువంటి ఆలోచన మీద పెండింగ్లో పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇల్లు కట్టుకోక. మరి ఇంకా మేము లబ్ధిదారులను ఫైనల్ చేయలేదని చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క. ఇక దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ పేర్లు మాత్రమే చదివినాం, లబ్ధిదారుల పేర్లు ఇంకా ఫైనల్ చేయలే. దరఖాస్తు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే చదివిరట. లబ్ధి చేకూరేటువంటి పేర్లు ఇంకా చదవలేదు. అంటే వాళ్ళని ఇంకా జాబితాలోకి తీసుకోలే, లిస్టు వాళ్ళ తయారు చేయలే. మరి ఇంకెప్పుడు ఫైనల్ చేస్తారో మరి ఏం కథనో తెలియదు. మరి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆ పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఆలోచన మొత్తానికి నిజమే. అది స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇవాళ ఈ పథకాలను జనవరి 26 తర్వాత అమల్లోకి తీసుకొస్తామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల నుండి ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నమే. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్కు ముందు రుణమాఫీ చేస్తామని అట్లా ఓట్లు గుద్దించుకున్నారు. ఇప్పుడు ఈ పథకాల పేర్లతోని స్థానిక ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచనతోని ఈ రకంగా ముందుకు వస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక గ్రామ పంచాయతీలో దరఖాస్తులు ఎందుకు జరుగుతున్నాయంటే, గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళ చేతుల మీదుగానే మేము కమిటీ నివేదిక తీసుకుంటాం, వాళ్ళు ఇచ్చిన లిస్టే ఫైనల్ చేస్తామనేటువంటి మాటలు అయితే చెప్పారు. అదంతా అబద్ధం, అదంతా తూతూ మంత్రం. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది స్థానిక మంత్రుల చేతుల్లో, ఇన్ఛార్జీల చేతుల్లో ఉంటుందట. ఏదేమైనా ఎవరికైతే లబ్ధి చేకూరాలనో వాళ్ళకు మాత్రమే లబ్ధి చేకూరాలి. ఇష్టం ఉన్నట్టుగా మేము కాంగ్రెస్ లీడర్కే ఇస్తాం, కాంగ్రెస్ కార్యకర్తకే ఇస్తామంటే ఇక్కడ జనాలు ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎట్లా పెట్టి ఎవరికి ఇస్తున్నారు అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏమున్నది ఏం లేదు అని ఆలోచించి ఇవ్వండి, లేదంటే మేం ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఇక జాబితా చదివిన వాళ్ళందరికీ వచ్చినట్లు కాదు, మేం ఎంతమందికి ఇవ్వాలన్నదే ఇంకా డిసైడ్ కాలే. మరోవైపు పేరు వచ్చిందని సంబరపడుతున్న జనం. జనవరి 26 నుంచి రేషన్ కార్డులు చూడుర్రి, పేరు వచ్చిందని సంబరపడుతున్నటువంటి జనం సంతోషపడకుర్రి. ఇక జనవరి 26 నుంచి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ గతంలో ప్రకటన, తాజాగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు మరోలా. ఇక అసలు గ్రామ సభలు దేనికోసం, ఈ సభల అంతర్యం ఏంటిదని కూడా ప్రశ్నించిన హరీష్ రావు. గ్రామ సభలు దేనికోసం పెడుతురు? మరి సభలు పెట్టడానికి ఆంతర్యం ఏంటి? సభలు నిర్వహించడానికి కారణం ఏంటి? గ్రామ సభలు మరి ఎందుకోసం పెడతా ఉన్నారు? మరి దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి తెలియట్లేదు. గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. నిర్వహించేటువంటి సమయంలో అక్కడ కమిటీ సభ్యులు కూడా ఉంటున్నట్టున్నారు. ఆ కమిటీ సభ్యుల ఆధారంగానే ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ కమిటీ సభ్యులకి సర్పంచ్కు పోటీ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళకే ఓట్లు వేయాలనేటువంటి మాటలు కూడా ఇక రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇక అసలు విషయం అది. గ్రామ సభలు పెట్టడానికి, గ్రామ కమిటీలు వేయడానికి కారణం ఏంటంటే ఈ ఎన్నికల కోసమే ఇదంతా ఒక పెద్ద భారీ స్కెచ్.
రేవంత్ రెడ్డి వేసినటువంటి భారీ స్కెచ్ ఇది. గ్రామ సభల అసలు గుట్టును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విప్పారు. ఇవి కేవలం దరఖాస్తుదారులకు సంబంధించిన కార్యక్రమాలేనని ఆయన చెప్పడం సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. ఇక ఇన్నాళ్ళు సర్వేలు అప్లికేషన్లతో కాలం గడిపిన సర్కారు మరోసారి గ్రామ సభలతో జనాన్ని మభ్యపెడుతోందన్న విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఇక డిప్యూటీ సీఎం తాజా వ్యాఖ్యలతో 4 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సభలకు ఇక విలువెంటన ప్రశ్నలు ఇక ఎదురవుతున్నాయి. అర్హుల జాబితాను ప్రకటిస్తారనుకుంటే కేవలం దరఖాస్తుదారుల పేర్లు చెప్పి ప్రభుత్వం తప్పించుకుంటుందని గ్రామ సభలను కూడా ప్రహసనంగా మార్చిందని కూడా పలువురు మండిపడుతున్నారు. అసలు లక్ష్యమే లేని గ్రామ సభలతో తమ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం బయట పెడుతుందని కూడా అంటున్నారు. పథకాలపైన ఇక సాగతీత ధోరణికి గ్రామ సభలను ప్రభుత్వం ఇక అడ్డు పెట్టుకుంటుందని కూడా ఆరోపిస్తున్నారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 రోజుల పాటు నిర్వహించినటువంటి గ్రామ సభలో మొత్తానికి ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారని కూడా అర్హులకు అన్యాయం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. ఇక దళితమను వెలువడుతున్నాయి. ఇక తమను మోసం చేయడానికే ఈ తతంగమన్న ఆలోచన ఇక జనంలో ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో నిరసనలు ఇక పెద్ద ఎత్తున కనిపించాయి. ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయడంతో గ్రామ సభలకు రాలేని పరిస్థితి కూడా నెలకొంది. పోలీస్ భద్రత లేకుండా సభలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పట్టింది. ఇకపోతే ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గురువారం చేసిన వ్యాఖ్యలు ఇక గ్రామ సభలపై ప్రభుత్వ ఆలోచన ఏంటో బయటపెట్టాయి. మీడియాతో మాట్లాడుతూ గ్రామ సభల లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు వచ్చినట్లు కాదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి అంశాలు. ఇది చూడండి, లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన చాలామంది కూడా గమనించాలి. చాలామంది దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తులో లిస్ట్ వచ్చేసింది, లిస్టులో పేరు వచ్చింది. పేరు రాగానే ఇక చాలా సంతోషపడుతున్నారు. మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని, మాకు రేషన్ కార్డు వచ్చేసిందని ఎటువంటి ఆలోచన మీద హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆ సంతోషం అంతా వేస్ట్ అని చెప్తుండు బట్టి విక్రమార్క. మీ పేర్లు వచ్చినంత మాత్రాన మీరు లబ్ధిదారులు కాదు, ఇంకా ఫైనల్ చేయాల్సినటువంటి సమయం ఉంది, ఇంకా ఫైనల్ చేయాల్సినటువంటి ఆలోచన ఉందంట, ఇంకా పూర్తిగా ఫైనల్ కాలే. మరి ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అనే దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నారట. ఇది బట్టి విక్రమార్క మొత్తానికి బయటపెట్టినటువంటి నిజాలు. ఇకపోతే ఏపీ కర్ణాటక మన నీళ్ళు ఎత్తుకుపోయిందట. ఏపీ కర్ణాటక మొత్తం మన నీళ్లను ఎత్తుకపోయింది. సర్కార్ ఏపీ కర్ణాటక మన నీళ్ళు ఎత్తుకపోతున్నాయి. మొత్తానికి ఏపీ కర్ణాటక మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లను ఎత్తుకపోతా ఉన్నారట. రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలి. రేవంత్ సర్కారు మొద్దు నిద్ర వీడాలన్నట. పండుకున్నాడంటే తెల్లారి 10 దాకా లేస్తాడో మరి లేవడో రేవంత్ రెడ్డి. మరి మొద్దు నిద్ర వీడాలంటే మరి ఎట్లా వీడుతాడు? మన నీళ్ళు ఎత్తుకపోతుంటే చూసుకుంటా కూర్చుంటా ఉండొచ్చు. మరి ఎటు పోతున్నాయి, మరి ఎట్లా, మరి నీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, మన రాష్ట్రానికి ఎట్లా మలుపుకోవాలి, ఇట్లాంటి ఆలోచన చేయడం పక్కన పెట్టేసి ఎంతసేపు అమెరికా దావోస్ పర్యటన, దావోస్ నుండి మొత్తానికి ఎన్ని కోట్ల ఏకంగా పెట్టుబడులు అయితే బాగానే తీసుకొచ్చినామని చెప్తున్నారు. మరి ఆ పెట్టుబడులతోని మరి రాష్ట్రం అభివృద్ధి చెందబోతుందా, ఇంకా దివాళా తీయబోతుందా అనేది అయితే చూడాలి. ఇక ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఏపీ, ఇక మన నీళ్లు తీసుకొని పోయి ఏపీలో ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నారు. ఏపీ మొత్తం ప్రాజెక్టులతో దూసుకుపోతూ ఉన్నది. ఇక గతంలో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కొత్త ప్రాజెక్టు వచ్చింది లేదు. ఇది పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ఏం పని చేస్తున్నట్టు? కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టులకు అక్కడక్కడ పుల్లలు పెట్టుకుంటా ఆ ప్రాజెక్టులను వెనగొట్టే ప్రయత్నం, ప్రాజెక్టుల మీద అబద్ధపు దుష్ప్రచారం చేయడం, ఇక ఇట్లాంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి రాష్ట్రానికి కొన్ని కాలువలు అవసరం ఉన్నాయి. ఎక్కడికి కాలువలు వేయాలి, ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించాలి, ఎక్కడేం చేయాలనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ఎంతసేపు కేసీఆర్ నిర్మించినటువంటి ప్రాజెక్టుల గురించి కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలతోని ఇక ఫోన్ ట్యాపింగ్ విషయం, ఇకపోతే కారు ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కారు రేసుకు సంబంధించి దాని మీద కూడా కేటీఆర్ను అనవసరంగా విరికించేటువంటి ప్రయత్నం, ఇక ఇట్లాంటి అంశాల మీద రేవంత్ రెడ్డి మొత్తం దృష్టి పెడుతున్నాడు తప్ప రాష్ట్రంలో మరి కరువు సంభవించబోతుందా, మరి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర రైతుల కోసం నీళ్ళు ఎట్లా తేవాలి, మరి ప్రాజెక్టులు ఎట్లా కట్టాలి, కాలువలు ఎక్కడి నుండి ఎక్కడికి తోడియాలి, మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎక్కడి వరకు పనులు చేసి ఇంకేమన్నా అందించే ప్రయత్నం చేసిందా, మరి కేసీఆర్తో ఒకసారి మాట్లాడదాం, మరి కేసీఆర్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నాడు, మరి తనతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిక్సూచిగా దిద్దుదాం, కలిసి పనిచేద్దాం, ఇట్లాంటి ఆలోచనలు లేవు రేవంత్ రెడ్డికి. ఎప్పుడు చూడు ప్రతిపక్షపు హోదాలో ఉన్నటువంటి వాళ్ళ మీద రాళ్ళు రువ్వే ప్రయత్నం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక బంకచర్ల ద్వారా పెన్నా బెసిన్కు మొత్తానికి గోదావరి నీళ్లు పోతా ఉన్నాయట. బంకచర్ల ద్వారా పెన్నా అండ్ బెసిన్కు గోదావరి నీళ్లు పోతా ఉన్నాయట. ఇక సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్న, ఏం చేస్తుంది సర్కార్? రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే చేస్తుంది. సర్కార్ ఏం చేస్తుందని హరీష్ రావు అడుగుతా ఉన్నాడు. మరి నిజమే, హరీష్ రావు అడిగేటువంటి మాటకు సమాధానం చెప్పాలి. సర్కార్ ఏం చేస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు కూడా మీ రూపకంగా మీరు ఒక చిన్న కామెంట్ రూపంలో మాకు ఒకసారి వివరణ ఇవ్వండి. సర్కార్ మరి నిజంగానే ఏం చేస్తుంది? మన నీళ్లు పక్క రాష్ట్రాలు ఎత్తుకపోతా ఉంటే సర్కార్ ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుందా, ఇంకేం ఆలోచన చేస్తుంది? సెక్షన్ 3 పైన మొత్తానికి కేవియట్ కూడా వేయారా? ఇక ఆదిత్యనాథ్ దాస్ ఎవరికి పనిచేస్తున్నారు? అలాంటి సిఎస్ మనకు అవసరమా? ఇక చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించారా? తెలియకపోతే తెలుసుకోండి. ఇక అఖిలపక్షం పెట్టండి. ఇక మేమైనా చెబుతాం. తెలంగాణ భవన్లో మొత్తానికి హరీష్ రావు చెప్తున్నటువంటి మాటలు. తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలని కూడా ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ప్రభుత్వం ఇక నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని కూడా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అధికారుల అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నదని కూడా ఆందోళన చెందారు. గోదావరి నది జలాలను పెద్ద ఎత్తున తరలించేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తుందని, ఇక తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాల కొత్త ప్రాజెక్టులు కట్టి ఇక పెద్ద ఎత్తున నీళ్లు తరలించకపోయే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అన్నారు. ఇక పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వస్తున్నాయన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్ను కూడా 3 పెంచింది అని చెప్తున్నటువంటి అంశం. ఇక ఇది ఈ రకంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా దావోస్లో రాష్ట్రానికి పెట్టుబడుల సునామీతో ఇక విచ్చేసిన ముఖ్యమంత్రి మరియు మంత్రి వర్యులు బృందానికి స్వాగతం సుస్వాగతం. మొత్తానికి దావోస్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు చేకూరడం జరిగింది. దానికి సంబంధించి మరి రాష్ట్రానికి ఎన్ని రకాల పెట్టుబడులు, ఎన్ని కంపెనీలతోని పెట్టుబడులు తీసుకురాబోతున్నారో ఒక్కసారి చూద్దాం. ఇక ప్రజాపాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వబోతాడు, ప్రజలకు ఏం అందించబోతాడో అది చెప్తాడంట. పెట్టుబడులతోని రాష్ట్రానికి తిరిగి వచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. ఒక్కసారి చూడండి ప్రజాపాలనకు సంబంధించి మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లిస్ట్ అంతా ప్రజలకు అందించేటువంటి పథకాలు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి లిస్ట్ అంతా పెట్టుబడులు, ప్రాజెక్టులు, అంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు అట్లాగే ప్రాజెక్టులకు సంబంధించి. ఇక్కడ చూస్తే ఏంటంటే ఒక విషయం ఇక్కడ మనకు మొత్తానికి పూర్తయిపోయినటువంటి అంశం ఏంటంటే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పంపిణీ. ఇది మీకు వచ్చిందా? వస్తే వచ్చిందని చెప్పండి, రాకపోతే రాలేదని చెప్పండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు మీకు వచ్చిందా? వస్తే వచ్చిందని చెప్పండి. ఇకపోతే చేయూత పథకం ద్వారా 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ పెంపంట. చేయూత పథకం ద్వారా 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ పెంపు. ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది బంద్ అయిపోయింది అనేటువంటి వార్తలు అయితే మనం చూసినాం. ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసారు. ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ రన్నింగ్లో లేదు. వాళ్ళకే కొన్ని కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పని ఉంది ప్రభుత్వం, అందుకే ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేశారు. ఇది కూడా ఫెయిల్. ఇక ఒకే సంవత్సరంలో ఒకే దఫాలో 30,000 కోట్ల రుణమాఫీ అయిందా? ఇది చేద్దాం అనుకున్నట. ఇవన్నీ అబద్ధపు మాటలు. ఎట్లా రాసుకొచ్చినారా? అది ఒకే దఫాలో ఒకే సంవత్సరంలో 30,000 కోట్ల రైతు రుణమాఫీ. సంవత్సరం దాటిపోయింది ఆల్రెడీ. మరి అయిందా రుణమాఫీ?
ఇది కూడా గాలే, ఇది బోగస్. ఇక వరి రైతులకు 700 కోట్ల పంట బోనస్ చెల్లింపులు వచ్చినాయా? మీకు బోనస్ వస్తే వచ్చినాయి అని చెప్పండి. ఇది కూడా అబద్ధమా మరి నిజమా? ఎంతమందికి బోనస్ పడింది? 500 బోనస్, మరి ఎంతమందికి పడలే? మొత్తానికి 700 కోట్ల పంట బోనస్ ఇస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి, మరి ఇది నిజమా కాదా? ఇకపోతే ఉచిత మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇప్పటి వరకు 60 లక్షల మంది ప్రయాణమట. ఇక 500కే గ్యాస్ సిలిండర్. ఈ ఉచిత ప్రయాణం ఓకే అయిపోయింది. 500కి గ్యాస్ సిలిండర్. ఉచిత ప్రయాణం గురించి కూడా చెప్పండి. ఉచిత బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పుర్రు. ఇక జాబ్ క్యాలెండర్ 58,000 ఉద్యోగాల భర్తీ. ఇది కూడా సక్సెస్ అయిందా కాలేదా? ఇక 10 ఏళ్ల తర్వాత గ్రామ సభలు, పాత బస్తీకి మెట్రో పరుగులు. 10 ఏళ్ల తర్వాత గ్రామ సభలట, పాత బస్తీకి మెట్రో పరుగులట. ఇకపోతే 11,000 కోట్లతో అర్హులందరికీ 6 కిలోల సన్న బియ్యం, 40 లక్షల మందికి లబ్ధి. 6 కిలోల సన్న బియ్యం అట. 11,000 కోట్లతో అర్హులందరికీ 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నాడు. మరి సన్న బియ్యం వచ్చినాయా? 40 లక్షల మందికి లబ్ధి చేకూరిందా చేకూరలేదా? ఈ 40 లక్షల మందికి ఇస్తామని చెప్తారు. ఎప్పుడు ఇస్తారు? మరి ఇంకెప్పుడు ఇస్తారు? 30,000 ఒకటే దఫాలో చేస్తామని చెప్పారు. ఒక సంవత్సరం దాటిపోయింది రుణమాఫీకి సంబంధించి, అది గాలే. ఇకపోతే ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ప్లాంట్లట. ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు. ఇక డ్రగ్స్ నిర్మూలన పైన ఉక్కుపాదం, నేతన్నలకు అభయహస్తం. డ్రగ్స్ నిర్మూలన పైన ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నాడు. ఇంకా ఈ విషయం చెప్పినప్పటి నుండి డ్రగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా కొనసాగుతూ ఉంది. గ్రామ స్థాయిలో కూడా పాక్కపోయినటువంటి డ్రగ్స్, గంజాయి. మరి ఉక్కుపాదం ఎక్కడ మోపిరు? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకు 12,000 అంట. ఇకపై గ్రామ పంచాయతీ ఉద్యోగులకు నెల జీతాలు. ఇక గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం. వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్ల పంపిణీ. ఇది ఎప్పుడు వస్తుందో? వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల పంపిణీ ఇది కూడా తీసుకొస్తామంటారు. మరి అది ఎప్పుడు వస్తుందో? ఇక భూభారతి అమలుతో భూముల ప్రక్షాళన. భూభారతి ఇది ఇంకా పెండింగ్లోనే ఉన్నది. ఈ భూభారతి కాస్త అంత గందరగోళం సృష్టించి ఆగం చేసి పడేసిండు రేవంత్ రెడ్డి. ఇక దావోస్ నుండి 2025 రూపాయలు 1,78,000 కోట్ల రూపాయలు, 78,000 కోట్లు, 50,000 ఉద్యోగాల కల్పననట. దావోస్ నుండి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఇవి. దావోస్ నుండి 2024 రూపాయలు 43,000 కోట్లంట. ఇక ఫ్యూచర్ సిటీ, ఆ 4th సిటీ. ఇక పుంజుకున్నటువంటి రియల్ ఎస్టేట్ ఎక్కడైనా పుంజుకుందా? పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రంలో డబ్బులకు కరువైపోయింది. మరి రియల్ ఎస్టేట్ పుంజుకుందని చెప్తుండు. గృహ విక్రయాల్లో 12% ఇక వృద్ధి. నైట్ ఫ్రాంక్ ఇక ఇండియా. ఇక రీజనల్ రింగ్ రోడ్డు, వరంగల్లోనూ నూతన ఎయిర్పోర్టు, ఇక అండర్ డ్రైనేజ్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంట. ఇక నారాయణపేటలో ఇక కొడంగల్ లిస్ట్, ఇక ఇరిగేషన్, సీతారామ ప్రాజెక్టు మరెన్నో. ఇక అడ్వాన్స్ టెక్నాలజీ ఇక సెంటర్స్ నిర్మాణం, మూసీ ప్రక్షాళన పునరుజ్జీవం, కాలుష్యం ఇక కట్టడికి ఎలక్షన్స్, ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ అంట, ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్. ఇవి అంశాలు. మొత్తానికి రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులు, ప్రాజెక్టులు, ఇటు పోతే ప్రజాపాలన. మరి ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయా అవ్వట్లేదా? అయితే అయినాయి అని చెప్పండి, లేకపోతే కాలేదని చెప్పండి. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రకటన. ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసుకొచ్చిరా ఈ లిస్ట్ మొత్తం. ఒక విషయం ఏంటంటే, నిన్న మొత్తానికి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తిరిగి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఏదో కొత్తగా విజయాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చినట్టుగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇల్లు ఇవ్వండి, నీకోసమే ఎదురు చూస్తున్నారు అందరూ. ఎప్పుడు వస్తావు, ఎప్పుడు రేషన్ కార్డుల పంపిణీ చేస్తావు, ఎప్పుడు ఇల్లు ఇస్తావు, ఎప్పుడు మరి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్, ఎన్నికలకు సంబంధించినటువంటి నివేదిక ఎప్పుడు ఇస్తావు, మరి ఎన్నికలు ఎప్పుడు పెడతావో తెలియదు, ఏం మాట్లాడతావో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, కిడ్నీ రాకెట్ కేసు ఇక సిఐడికి అప్పగింత. కిడ్నీ రాకెట్ కేసు మొత్తానికి సిఐడికి అప్పగించారట. ప్రభుత్వం కీలక నిర్ణయం. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు. ఇక మొత్తానికి అవయవ మార్పిడి ఇక దందాలో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర పైన దర్యాప్తు. ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీల వివరాలను నమోదు చేయాలి. ఇక దామోదర ఇక చర్లపల్లి జైలుకు అలకానంద ఆసుపత్రి యజమాని మొత్తానికి రిసెప్షనిస్టు చెప్తున్నటువంటి అంశాలు. మొత్తానికి ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని సిఐడి వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇక సిఐడి వాళ్ళు పూర్తిగా మరి ఏం గుట్టు రట్టు చేయబోతారా, మరి ఏం కనిపెడతారనేది చూడాలి. ఇక పోతే డబ్బుల కోసం కిడ్నాప్, మొత్తానికి దొరికిపోతామని కూడా దారుణ హత్య.
డబ్బు కోసం కిడ్నాప్ చేశారట. హైదరాబాద్లో పాన్ మసాలా వ్యాపారి అపహరణ. కారులో తీసుకెళ్తూ డబ్బు డిమాండ్ చేసినటువంటి నిందితులు 15 లక్షల అకౌంట్కు బదిలీ చేసిన వదలని వైనం. కారులోనే ఖమ్మం జిల్లా కూసుమంచి వచ్చి అక్కడ హత్య. దాదాపు వారం రోజుల తర్వాత వెలుగులోకి ఘటన. నిందితుల్లో ఒకరు పాన్ మసాలా వ్యాపారి, ఇక వద్ద సబ్ డీలర్. అబ్బా, ఏకంగా పాన్ మసాలా వ్యాపారి దగ్గర ఉన్నటువంటి సబ్ డీలరే ఆ హత్యకు, ఆ కిడ్నాప్కు సంబంధించినటువంటి టీంలో ఉన్నాడట. ఈ రకంగా దారుణాలు జరిగిపోతున్నాయి రాష్ట్రంలో. అసలు లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈ మొత్తానికి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇవాళ ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో మొత్తానికి ఆలోచన కరెక్ట్గా లేకుండా మొద్దు నిద్ర వీడాలే ప్రభుత్వం. వెంటనే సన్యాసినిగా మమతా కులకర్ణి, మొత్తానికి కిన్నెర అఖాడాలో చేరినటువంటి మాజీ హీరోయిని శ్రీయమాయి, ఇక మమత నందగిరిగా పేరు మార్పు, ఇక మండలేశ్వరగా నియామకం, ఇక కుంభమేళలో పూజలు నిర్వహించిన మమత మహాదేవుడి ఆదేశాలతోనే భక్తి ఇక మార్గమని కూడా వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు. ఇకపోతే అడ్డగోలు చెల్లదు రియల్టర్ల ప్రచారం పైన రేరా డేగ కన్ను. మొత్తానికి ప్రకటనలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు తనిఖీ. హైదరాబాద్లో 4 ప్రత్యేక బృందాలు, ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు జారీ చేస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే నెట్ భవనాన్ని కూల్చాల్సిందే. జూబ్లీ హిల్స్లోని నిర్మాణంలో తీవ్ర ఉల్లంఘనలు, తక్షణమే సరిచేయని జిహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వు. ఇక మొత్తానికి సెట్ బ్యాక్స్లోనూ అంగుళమైనటువంటి వదలని వైనం. 110 అడుగుల లోతుకు తవ్వి 5 అంతస్తులు, ఇక 5 మీటర్లకు బదులు 4-5 మీటర్ల ఎత్తులో స్లాబులట. ఇక స్టిల్ట్ పైన 7 అంతస్తుల స్లాబులు, ఇక 3 మీటర్లకు బదులుగా 4.5 మీటర్ల ఎత్తుతో మొత్తానికి నిర్మాణం. ఇక సరిదిద్దడం అంటే నేలమట్టం చేయడమే అని కూడా చెప్తున్నటువంటి ఇంజనీర్లు. ఇక రేవంత్ రెడ్డి మొత్తానికి 20 లక్షల ఇల్లు ఇవ్వండి అంటూ అంశం. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, దావోస్ పర్యటన ముగించుకొని మొత్తానికి విమానాశ్రయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి రాగానే మాకు ఇల్లు ఇవ్వండి అంటూ రేవంత్ ఎంబడి పడతా ఉన్నారట. ఇక మొత్తానికి PMAY కింద తెలంగాణకు మంజూరు చేయండి. మూసీకి 10,000 కోట్లు, జిహెచ్ఎంసీకి 55,000 కోట్లు ఇవ్వండి. మెట్రో రైల్ ఫేజ్ను జాయింట్ వెంచర్గా చేపట్టండి. విద్యుత్ సంస్థల రుణాలకు వడ్డీ రేట్లను తగ్గించండి. ఇక పట్టణ ప్రగతి తోడ్పడండి. అట్లాగే కట్టీరుకు సీఎం రేవంత్ వినతి. ఇక పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపైన కేంద్ర మంత్రి సమీక్ష. దావోస్ ఒప్పందాలపైన సీఎంను అభినందించిన ఖట్టర్. మొత్తానికి దావోస్ నుంచి రాష్ట్రానికి రేవంత్ ఘన స్వాగతం. మీ హయాంలో మా పాలనలో పెట్టుబడులపైన చర్చిద్దామా అంటూ బీఆర్ఎస్ నేతలకు మొత్తానికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ చేస్తూ ఉన్నాడట. ఇకపోతే అడిగిన రుణంలో కేంద్రం కోత. 2,500 కోట్లకు గాను 1,800 కోట్లే అనుమతి. అడిగిన రుణంలో కోత పెట్టినారట. 1,800 కోట్లకే అనుమతి ఇచ్చినారని చెప్తున్నారు. ఇకపోతే బకెట్లో హీటర్తో ఉడికించాడు. ఇది మామూలు చిన్నపాటి హత్య కాదు, దారుణమైనటువంటి హత్య. ఇకపోతే వీడిన హైదరాబాద్ అమీర్పేట మహిళ మృతి కేసు మిస్టరీ. బకెట్లో పెట్టి ఉడికించి హత్య చేసి, ఏం హత్యరా నాయన, ఇంత పకడ్బందీగా ఒక భార్యను హత్య చేయడం అంటే మామూలు విషయం కాదు. భార్య మాధవితో గొడవపడి తోసేసిన మాజీ సైనికుడు గురుమూర్తి. ఆమె శవాన్ని మాయం చేసేందుకు పథకం, ఆమె మృతదేహాన్ని పథకం పన్నాడంట. ఇక మొత్తానికి మొద్దుపై కత్తి తీసుకొని మొత్తానికి అమీర్పేట ముక్కలుగా చేయడం జరిగిందంట. ఇది కథ. ఆపై ఇల్లంతా శుభ్రం అయినా పట్టించిన బ్లూ రెస్ టెక్నాలజీ. ఇక బాత్రూమ్ గదిలో మొద్దుపై అవశేషాల ఆనవాళ్లు లభ్యం. ఇక నిందితుడిని నేడు రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి నిందితుడిని దొరకబెట్టారట. దేన్ని రకారంగా దొరకబెట్టారంటే బ్లూ రేస్ టెక్నాలజీ. ఆయన టెక్నాలజీతోనే ఆయన హత్య చేసింది, కానీ అంతకంటే టెక్నాలజీతోని వీళ్ళు ప్రయత్నం చేశారు. ఎస్సీ వర్గీకరణ మొత్తానికి నివేదిక ఓ కొలిక్కి వచ్చేసిందంట.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక ఒక కొలిక్కి వచ్చేసిందట. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి వివరాలపైన అధ్యయనం దాదాపు పూర్తి. ఇక పొందుపరిచేటువంటి అంశాలపై కమిషన్ కసరత్తు. విచారణలో 7-8 వేల దరఖాస్తులు. ఇక 1981 నుంచి ఎస్సీల వివరాల సేకరణ. ఇక అక్షరాస్యత నుంచి ఉద్యోగుల దాకా జాబితా. ప్రభుత్వంలో ఉన్న 94,000 మంది ఎస్సీ ఉద్యోగులు కూడా ఉన్నారట మొత్తానికి. ఇకపోతే ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజే ఉండాలి. ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్కు సంబంధించినటువంటి ఫీజే ఉండాలి, ఇక వేరే తీసుకోకూడదని చెప్తున్నట్టున్నారు. మిగతా ఏ రుసుములు వసూలు చేయకూడదు. ఫీజుల ఖరారు నియంత్రణకు ప్రత్యేక కమిటీ, పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలు వేయాలి. ప్రతి 3 ఏళ్లకోసారి ఫీజులను నిర్ధారించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సులు చేసింది. ప్రతి 3 ఏళ్లకోసారి ఫీజులను నిర్ధారించాలి ప్రభుత్వానికి. ఇక పార్ట్ టైం చేస్తే ఇంటికే. అమెరికాలో విద్యార్థులకు ఇక డిపోటేషన్ ముప్పు. చదువు పేరుతో వెళ్ళి ఉద్యోగం చేసిన వారిపై నిఘా పెట్టి పట్టుకుంటున్నటువంటి అధికారులు. ఇక పట్టుబడ్డ వారిని స్వదేశానికి పంపుతూ ఆదేశం. వారం రోజులుగా పార్ట్ టైం జాబులకు డుమ్మా. అక్కడ భారతీయ వ్యాపారులపైన ప్రభావం ఎక్కువగా పడిందట. ఇక పార్ట్ టైం చేస్తే ఇంటికే. ఎవరైనా అమెరికాలో పార్ట్ టైం జాబులు చదువుకోవడానికి చదువు పేరుతో చెప్పి అమెరికా పోయి అక్కడ పార్ట్ టైం జాబులు ఇట్లా చేసిరంటే అమెరికా వాళ్ళు ఇంటికి పంపిస్తారట. ఇక పోతే అక్రమ వలసదారులపైన ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపింది. 538 మంది అరెస్టు, 373 మంది నిర్బంధం. సైనిక విమానాల్లో 100 మంది డిపోర్టేషన్. మొత్తానికి జన్మంతం పౌరసత్వ హక్కు రద్దును కూడా నిలిపివేస్తూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన అప్పీలు అంటూ ట్రంప్ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే గజం రూపాయలు 1.88 లక్షలు. హైదరాబాదు కేపీహెచ్బిలో ప్లాట్ల వేలం. ఇక ఉద్రిక్తతల మధ్య కొనసాగించిన అధికారులు. ఉదయం కోర్టు స్టే, మధ్యాహ్నం గ్రీన్ సిగ్నల్. అమ్మకాలు ఖరారు చేయొద్దన్న హైకోర్టు. లేఅవుట్లో ఇక చూపెట్టకుండా మిగిలిన మొత్తానికి ప్లాట్లుగా పేర్కొనడం తగదని కూడా స్పష్టీకరణ. ఇకపోతే డిఎంఈగా నరేంద్ర కుమార్. మొత్తానికి డిఎంఈగా నరేంద్ర కుమార్ను నియమించినారంట. ఇక తొలిసారి రెగ్యులర్ అధికారి నియామకం. ఇక 10 ఏళ్ల ఇన్ఛార్జీల పాలనకు తెరబడిందట. మొత్తానికి ఉత్తర్వులు జారీ, కోర్టుకు కాపీ అందజేత. ఇక ఫలించినటువంటి నరేంద్ర కుమార్ న్యాయ పోరాటం. మొత్తానికి డిఎంఈగా నరేంద్ర కుమార్ను నియమించారు. సినిమా బెనిఫిట్ షోల రద్దు. ఇకపోతే అర్ధరాత్రి 1:30 నుంచి ఉదయం 8:40 వరకు సినీ ప్రదర్శనలకు వీల్లేదు. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. అర్ధరాత్రి 1:30 నుండి ప్రొద్దున 8:40 వరకు ఎలాంటి సినిమాలు కూడా వేయకూడదు స్టాకీస్లో అంటూ మొత్తానికి ప్రభుత్వానికి హైకోర్టు నుండి ఆదేశాలు వచ్చినాయట. దిల్ రాజు మరికొందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసినారంట. దిల్ రాజుకు సంబంధించినటువంటి వార్త. ఇకపోతే నమస్తే తెలంగాణ ఇకపోతే వెలుగు దినపత్రికలో కూడా ఒక్కసారి చూద్దాం ఏం వార్తలు వచ్చినా. హైదరాబాదు అభివృద్ధికి 55,652 కోట్లు ఇవ్వండి అంటూ కేంద్ర మంత్రి ఖట్టార్కు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగిందంట. ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల పైన 2 రిపోర్టులు ఇవ్వాలి. 2 రిపోర్టులు వచ్చినాయంట బీసీ రిజర్వేషన్ల పైన. ఒకటి రూరల్కు సంబంధించి, ఇంకొకటి అర్బన్ లోకల్ బాడీలకు మొత్తానికి వేరైనటువంటి రిపోర్ట్లు రావడం జరిగిందంట. పంచాయతీ ఎన్నికల కోసం ఫస్ట్ రూరల్ నివేదిక ఇక 600 పేజీలతో ఇప్పటికే సిద్ధం. త్వరలోనే సర్కారుకు అందజేత. నివేదికలో వార్డు యూనిట్గా, కులాల వారీగా ఇక జనాభా లెక్కలు. ఇక దాని ప్రకారమే రిజర్వేషన్లకు బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు. మొత్తానికి ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు జరగబోతాయని చెప్తున్నటువంటి అంశాలు. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలంట ఇది. ఇకపోతే ఫీజుల కట్టడికి చట్టం. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు. ఫీజు రెగ్యులేటరీ కమిషన్కు ఇక చట్టబద్ధత కల్పించాలి. రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్. ప్రైవేటు స్కూల్లో ఎలాంటి బిజినెస్లు చేయొద్దని కూడా సిఫారసు చేస్తున్నటువంటి అంశం. మొత్తానికి ఫీజులకు సంబంధించి ఫీజుల కట్టడికి చట్టం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాల్సిందేనని కూడా తెలంగాణ విద్యా కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు నియంత్రణ ముసాయిదా బిల్లును అందించింది. ఫీజుల కట్టడికి కీలకమైనటువంటి సిఫారసులు కూడా చేసింది. అదనంగా ఫీజులు నియంత్రించాలంటే ముందుగా
సర్కారు నియమించేటువంటి ఫీజు, రెగ్యులేటరీ ఇక కమిషన్కు చట్టభద్రత ఉండాలని కూడా పేర్కొన్నది. కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఉండాలని కూడా సూచించినటువంటి అంశం. ఇకపోతే బనకచర్లను అడ్డుకుంటామని చెప్తున్నటువంటి అంశం. బనకచర్లను అడ్డుకుంటామంటూ ఆ ప్రాజెక్టును ఆపాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినటువంటి ఉత్తమ్. హరీష్ రావు కావాలనే ఇక తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్తున్నటువంటి ఉత్తమ్ కుమార్. ఇక బనకచర్ల పైన ఏపీ కేవలం ప్రతిపాదనలే పంపింది, అయినా మేం పోరాడుతున్నామంటూ తెలంగాణ ఎన్ని డబ్బులు కావాలంట రాష్ట్రానికి. మరి ఆ దిశగా ఆ సర్కారు ఆలోచన చేస్తూ ఉందని చెప్తున్నారు. ఇకపోతే రేవంత్ మొత్తానికి ముక్కు నేలకు రాస్తావా, రేవంత్ రెడ్డిని ముక్కు నేలకు రాస్తావా అంటూ కేటీఆర్ అడుగుతున్నటువంటి అంశం. రేవంత్ నువ్వు ముక్కు నేలకు రాస్తావా? రుణమాఫీ కాలేదని తేలిపోయింది. మీ మంత్రినే ఇక కాలేదని స్పష్టం చేశారు. మీ మంత్రినే కాలేదని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు ఎవరు సన్నాసులు? కొత్త కంపెనీలు దేవుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడండి. రేవంత్ రెడ్డి ఇగో ఇది కథ. కొత్త కంపెనీలు తీసుకొచ్చినావు కానీ ఉన్న కంపెనీలు పోకుండా చూడు జరా. రుణమాఫీ కాలేదని ఏకంగా మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రి చెప్పినాడంట. పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పైన ఇక పిసిసి చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడట. ఎందుకంటే వాళ్ళకు సొంత మనిషి అయితేనేమో ఆగ్రహం వ్యక్తం చేయరు, ఇక వేరే పార్టీ నుండి వలస వచ్చిన వ్యక్తులైనా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తిట్టినా కొట్టినా పడి ఉండాలి. మరి ఇక వీళ్ళకే తెలవాలి. మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తాం. ఎమ్మెల్యే దానం మాటలను కూడా పరిశీలిస్తున్నాం. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కమిటీ ఏర్పాటు, రిపోర్టు ఆధారంగానే నిర్ణయం అంటూ మహేష్ గౌడ్ చెప్తున్నటువంటి అంశం. వీళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాటల మీద రిపోర్ట్ చేస్తూ ఉన్నట. రిపోర్ట్ ఆధారంగా ఏం చేయాలనేటువంటి ఆలోచన చేస్తారట. మహిపాల్ రెడ్డిని మనము ఇంకొక విషయం ఏంటంటే మహిపాల్ రెడ్డి అట్లాగే ఎమ్మెల్యే దానం వీళ్ళిద్దరి మాటల్ని పరిగణలోకి తీసుకొని మరి వీళ్ళని ఏం చేద్దామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అట్లాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటోను పెట్టుకుంటా, నాకు ఇష్టమైతేనే రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మహిపాల్ రెడ్డి మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కూడా చెప్పారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపైన కమిటీ రిపోర్టు ఇస్తుందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొంత సమస్య ఉందని కూడా, దీనికోసం కమిటీ వేశామని కూడా, కమిటీ అన్ని విషయాలపైన అధ్యయనం చేస్తుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ నుండి ఎవరైతే కాంగ్రెస్లోకి వచ్చినారో ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి క్షీణించిపోయిందట. వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి మన్ను మసనం వీళ్ళు ఇచ్చింది లేదు సచ్చింది లేదు, కానీ వీళ్ళు చేసే అభివృద్ధి ఆ నియోజకవర్గాల్లో క్షీణించిపోయిందట. ఇక్కడ వీళ్ళిద్దరి మీద నివేదిక చేస్తారంట. అట్లాగే ఎవరైతే ఇంకా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు వచ్చిరో మిగతా ఆ ఎమ్మెల్యేల పైన కూడా నివేదిక ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరి ఏం నివేదిక ఏర్పాటు చేస్తారో, మీరు ఎట్లాంటి నివేదిక ఏర్పాటు చేస్తారో, మరి వాళ్ళని ఏం చేయబోతున్నారో చూడాలి.